ఓనమాలు నేర్పిన అమ్మ తొలి గురువుగా నిలిచింది. అక్షరం విలువను తెలియజేసిన నాన్న జీవితానికి ఆదర్శంగా మారాడు. నాన్నమ్మ నేర్పిన నైతికత జీవన గమనానికి దీపమై నిలిచింది. పెద్దనాన్న సామాజిక స్ఫూర్తి సేవామార్గంలో నడిపింది. నిగ్గర్విగా, మృదు స్వభావిగా, సింప్లిసిటీకే మారుపేరుగా, అణుకువ ఆధ్యాత్మికత కలగలిపిన మౌన ఋషిలా సువిశాల ఉత్తరాంధ్ర పశుసంవర్ధక శాఖలో సంతృప్తికరమైన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించి ఈరోజు ఆ మహోన్నత సేవలకు గుర్తింపుగా పదవీ విరమణ మహాపురస్కారం అందుకోబోతున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ శ్రీ దేవులపల్లి శంకరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली जय हारतनी के पट्टाली पट्टाली गगनानंदी जय पट्टाली गगनाने छत्र पट्टाली है सा रुद्र सा है सरभद्र समुद्र सा है सा रुद्र सा है सरभद्र समुद्र सा है सा रुद्र सा. పశువైద్య రంగంలో కరుణ, అచంచల నిబద్ధత, నైతిక విలువలతో అంకితభావంతో 38 సంవత్సరాలుగా బాధ్యతాయుతమైన విశిష్ట సేవలందించి నేడు పదవీ విరమణ చేయుచున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ దేవులపల్లి శంకరరావు గారు 1965 జూన్ 21వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామంలో శ్రీమతి లక్ష్మీదేవి, కీర్తిశేషులు దేవులపల్లి కృష్ణారావు దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. వీరి అన్నయ్య అప్పారావు గారు హైదరాబాద్లో చదువుకుని స్వగ్రామంలోనే స్థిరపడ్డారు. నాన్నమ్మ దేవులపల్లి బాపమ్మగారు, పెద్దనాన్న దేవులపల్లి కొండలరావు గారు, చిన్నాన్న జగ్గారావు గారు, మేనత్త ముప్పాల నారాయణమ్మగార్ల పెంపకంలో అణుకువ, ఆధ్యాత్మిక, సాంప్రదాయ విలువలు ఉనికిపుచ్చుకున్నారు. ప్రాథమిక విద్యను స్వంత గ్రామం చిలకలపల్లిలో సమితి అప్పర్ ప్రైమరీ స్కూలులో 7వ తరగతి వరకు చదివి బలిజిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విద్యను బొబ్బిలిలోని రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజీలో అభ్యసించి పశువైద్యంపై మక్కువతో 1981వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వెటర్నరీ కాలేజీలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్లో జాయిన్ అయ్యి విజయవంతంగా చదువు పూర్తి చేసి డిగ్రీ పట్టాను అందుకున్నారు. పిదప పారాసైటాలజీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఎంవీఎస్సీలో చేరారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మధ్యలోనే చదువు ఆపేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. 1990 ఫిబ్రవరి 18వ తేదీన సీతానగరం వాస్తవ్యులు శ్రీ జలగం సీతారామస్వామి, శ్రీమతి మాతమ్మ దంపతుల ముద్దుల తనయ ప్రమీళగారిని పరిణయమాడారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఈ పుణ్య దంపతులకు తొలి సంతానంగా ముద్దుల పుత్రిక మౌనిక, రెండవ సంతానంగా అల్లారు ముద్దుల తనయుడు వినయ్ కృష్ణ జన్మించారు. పుత్రిక మౌనిక బీటెక్ చదివి ప్రస్తుతం హైదరాబాద్ టీసీఎస్లో పనిచేస్తున్నారు.
కుమారుడు వినయ్ కృష్ణ బిట్స్ ఫిలానీలో బీటెక్ చదివి తదుపరి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలోని టెక్సాస్ స్టేట్లోని టైగర్ అనలిటిక్స్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను అత్యున్నత స్థాయిలో నిలిపి పుత్రోత్సాహాన్ని పొందడంలో వీరి నిర్విరామ కృషి, శ్రమ ఎనలేనిది. నా నవ్వుల వెనుక కన్నీళ్లను దాచి నీ కష్టాలను ఇష్టంగా మోస్తవు నాన్న నాన్న నాన్న. ఓ జన్మ జన్మలైనా నీ రుణం తీరదంటూ ఈ జీవితమే నీకంకితమివ్వనా. నీ అడుగుల వెనకాల నే తప్పటడుగునైనా నన్ను ముందుకు నడిపించి నువ్వు గెలిచావే నాన్నా. నాన్న ముద్దుల పుత్రిక మౌనికను చిరంజీవి మేడవరపు సిద్ధార్థకు ఇచ్చి 2016లో వివాహ వేడుక ఘనంగా చేశారు. అల్లుడు సిద్ధార్థ్ సివిల్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. కుమారుడు వినీకృష్ణకు 2025 ఏప్రిల్ 14వ తేదీన గీతామాధురితో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కోడలు కూడా ఎంఎస్ చదివి అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. ముద్దుల పుత్రిక మౌనిక దంపతులకు 2019లో అల్లారుముద్దుల మనవరాలు మేడవరపు లేఖన జన్మించింది. ఈ ముద్దుల మురిపాల మనవరాలతో ఆటపాటలే ఈ అమ్మమ్మ తాతయ్యలకు ఆటవెడుపు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా 1987 డిసెంబర్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియ అగ్రహారం లైవ్ స్టాక్ యూనిట్లో జాయిన్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. పిదప బదిలీపై తన స్వంత గ్రామం చిలకలపల్లి లైవ్ స్టాక్ యూనిట్లో జాయిన్ అయ్యి సుమారు 7.5 సంవత్సరాలు నిబద్ధతతో మూగజీవాలకు సేవ చేస్తూ స్వంత ప్రజల మన్నలను పొంది సంతృప్తికరమైన గౌరవాన్ని పొందారు. తరువాత బదిలీపై బొబ్బిలి మండలం వెటర్నరీ డిస్పెన్సరీ పెంటలో 5 సంవత్సరాలు, వెటర్నరీ డిస్పెన్సరీ సీతానగరంలో 2.5 ఏళ్లు పనిచేశారు. పిదప అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది వి మాడుగుల వెటర్నరీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 1 సంవత్సరం పైగా పనిచేసి సబ్బవరం వెటర్నరీ హాస్పిటల్లో 5 ఏళ్లు, వెటర్నరీ హాస్పిటల్ కె కోటపాడులో 6 సంవత్సరాలు, విజయనగరం జిల్లా కేంద్రంలోని పిగ్గరీ బ్రీడింగ్ స్టేషన్లో సుమారు 2 సంవత్సరాలు సేవలందించారు. 2019లో డిప్యూటీ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్ఎల్బీపీలో పనిచేసి అనతి కాలంలోనే బదిలీపై విశాఖపట్నం జిల్లా ఆండ్రోలజీ ల్యాబ్లో 5 సంవత్సరాలు విశేష సేవలు అందించారు. తరువాత విశాఖపట్నం జిల్లా పిగ్గరీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కొద్ది రోజులు మాత్రమే పనిచేశారు. పిదప జాయింట్ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది 2025 సెప్టెంబర్ 22న విశాఖపట్నం జిల్లా రథసారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో జిల్లాను ప్రగతిపథంలో నడిపించి అందరి మన్ననలు అందుకున్నారు. తను పనిచేసిన ఇన్స్టిట్యూషన్లకు శాశ్వత భవనాలు సమకూర్చడంలో సఫలీకృతమయ్యారు. ప్రియగ్రాహరం, సీతానగరం, వి మాడుగుల పశు వైద్యశాలలకు శాశ్వత భవనాలు, కె కోటపాడు హాస్పిటల్కు కాంపౌండ్ వాల్ నిర్మించారు. ప్రసిద్ధిగాంచిన పురాతన చిలకలపల్లి పశు వైద్యశాలకు మరమ్మతులు చేయించి పూర్వ వైభవాన్ని తెచ్చారు. త్వరలోనే రిటైర్మెంట్ అయిపోతున్నాను, ఇక నాకెందుకు అన్న ఆలోచన లేకుండా విశాల దృక్పథంతో విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ ఛాంబర్ను రెనోవేట్ చేయించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మెయిన్ ఎంట్రన్స్ గేటును ఏర్పాటు చేశారు. స్వగ్రామంలో షిరిడీ సాయి, ఆంజనేయ ఆలయం, వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి ఇదోచితంగా సహాయ సహకారాలు అందించారు. తాను చేసిన సేవలకుగాను పలు ఆత్మీయ సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థలు మరియు మదర్ తెరీసా ఫౌండేషన్ వారిచే ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. 1996 మరియు 2002లలో జిల్లా కలెక్టర్లచే స్వతంత్ర దినోత్సవ పురస్కారాలు కూడా అందుకున్నారు. సింపుల్ సిటీకి నిలువుటద్దంలా, స్వచ్ఛతకు మారుపేరులా, అంకితభావంతో, చెరగని చిరునవ్వుతో, నైతిక విలువలు పాటిస్తూ, బిదిరింపులకు, లంచాల సంస్కృతికి ఆమడదూరంలో ఉంటూ, స్నేహపూర్వకమైన చాతుర్యంతో, సిబ్బందిలో స్ఫూర్తిని నింపుతూ, పనిచేసిన ప్రతీచోటా
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొంది జాయింట్ డైరెక్టర్గా కూడా అదే పంధాలో పయనించి రాష్ట్రంలో జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలిపేలా నిరంతరంగా శ్రమించి నేడు పదవీ విరమణ చేస్తున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ శ్రీ దేవులపల్లి శంకరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా